Hi everyone. I'm Dr. Swapna Kumari, consultant obstetrician and gynecologist, Swapna Hospital, Chaitanapalli. ఉమ్మనీరు తక్కువ ఉంటే ఎందుకు తక్కువ ఉన్నది, ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి? ఉమ్మనీరు చాలా తగ్గిపోవడము, అది మనకు డయాగ్నోజ్ అయినది ఎలా అవుతుంది? అల్ట్రాసౌండ్లో డయాగ్నోజ్ అయ్యి ఉమ్మనీరు చాలా తక్కువ ఉంది అని చెప్పినప్పుడు ఎందుకు అలా తగ్గిపోతున్నది అంటే మదర్ సైడ్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్లో అయితే బీపీ ఉండొచ్చు. మనం బీపీని రూల్ అవుట్ చేసుకోవాలి. ఒక్కోసారి మదర్ నోటీస్ చేయకుండా అండ్ లీకింగ్ లాగా ఉంటుంది, అంటే మైల్డ్ లీకింగ్ డ్రాప్స్ లాగా పడుతుంటుంది. అలా చాలా మంత్స్ అలా పడుతూ తగ్గిపోతుంది. అది వాళ్ళు మామూలుగా వైట్ డిశ్చార్జ్ లేదా యూరిన్ పడిపోతుందో అని అనుకుంటారు. అది కూడా రూల్ అవుట్ చేసుకోవాలి. అంటే ఫీటస్ సైడ్ నుంచి అంటే లోపల బేబీ సైడ్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. కొన్నిసార్లు వాళ్ళకి కిడ్నీ కానీ రీనల్ ఏజెన్సీస్ అనేది ఉండొచ్చు. ఇంకా ఇలా వచ్చేటప్పుడు ఇలా ప్రాబ్లమ్ ఆలిగామియాస్ ఉన్నప్పుడు ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే కార్డ్ కంప్రెషన్ కావచ్చు, బేబీ IUGR కి పోవచ్చు, ఒక్కోసారి లోపల బేబీ చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇది కేర్ఫుల్గా డాక్టర్ చెప్పిన ప్రకారము విని ట్రీట్మెంట్ తీసుకొని అంటే డెలివరీ టైం దగ్గరికి వస్తుంది అంటే లాస్ట్ డేట్ దాకా చూడకుండా డాక్టర్ చెప్పినట్టుగా ఫాలో అప్ కండి. థ్యాంక్ యూ.